హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విహానస్ కిచెన్. మీరు నా ఛానల్ మరోసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు వస్తాయి. ఈరోజు వచ్చేసి తెలంగాణలో వెడ్డింగ్ స్పెషల్ రైస్. ఈ రైస్ అనేది కంపల్సరీగా ప్రతి పెళ్ళిలో ఉంటుంది. తెలంగాణలో ఏ పెళ్ళికైనా ఏ చిన్న ఫంక్షన్ అయినా ఈ రైస్ అనేది కంపల్సరీగా చేస్తూ ఉంటారు. అలాగే ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా, వీకెండ్స్ వచ్చినా ఈ రైస్ అనేది చేసుకుంటూ ఉంటారు. ఇంటికి రైస్ వచ్చేసి బగారా రైస్ అండి. ఇది తెలంగాణ ఫేమస్. ఈ రైస్ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక గిన్నె పెట్టుకొని, గిన్నె వేడాక 1 టీ స్పూన్ వరకు నూనె, అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడాక ఇందులో హోల్ గరం మసాలా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, సాజీరా, బగారా ఆకు, నల్ల యాలకులు ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు హోల్ గరం మసాలా వేగాక ఇందులో 2 సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. వేసుకున్నాక ఉల్లిపాయలన్నింటినీ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఉల్లిపాయ మగ్గాక ఇందులో కారం, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని ఇందులో క్యాష్యూ నట్ అనేది వేసుకోవాలి. క్యాష్యూ నట్ అనేది ఆప్షన్ మాత్రమే. తర్వాత ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక ఒకసారి వీటిని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో వచ్చేసి పుదీనా వేసుకోవాలి. 1 పిడికెడు పుదీనా వేసుకోవాలి, కలుపుకోవాలి. తర్వాత ఇందులో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు పచ్చివాసన వెళ్ళేంత వరకు కుక్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇందులో వచ్చేసి ఒక 2 కప్పుల వరకు రైస్ వేసుకోవాలి. రైస్ అనేది బాస్మతి రైస్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే రెగ్యులర్గా తినే రైస్ కూడా వాడుకోవచ్చు. వేసుకున్నాక వీటినన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. మామూలుగా అయితే వాటర్ బాయిల్ చేసుకున్న తర్వాత కూడా రైస్ వేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా చేసుకోవచ్చు. 2 కప్పుల రైస్ కానీ ఇప్పుడు నేను ఒక 4 కప్స్ వరకు వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని రైస్ని ఒక 15 to 20 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 15 to 20 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి రైస్ అన్ని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మన రైస్ కుక్ అయింది కదా, ఇందులో వచ్చేసి ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతే అండి, తెలంగాణ వెడ్డింగ్స్లో చేసుకునే బగారా రైస్ రెడీ. తెలంగాణలో ప్రతి చిన్న ఫంక్షన్కి చేసుకునే బగారా రైస్ మేమైతే ప్రతి ఫంక్షన్కి, ప్రతి వీకెండ్స్కి ఈ రెసిపీ చేసుకుంటూ ఉంటాం. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇటువంటి ఎన్నో మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.